కొంతమంది ఎమ్మెల్యేల మీద నేను మళ్ళీ చెప్తున్నా, వ్యతిరేకత అని కాకపోయినా అసంతృప్తి అయితే కనబడుతుంది కొన్ని నియోజకవర్గాల్లో. అది రాయలసీమలోన, ఆంధ్ర జిల్లాలోన, మన ఉత్తరాంధ్రలో పక్కన పెడితే. అలాగే కొంతమంది మంత్రుల మీద కూడా వాళ్ళ యాటిట్యూడ్ కానీ, లేకపోతే వాళ్ళు కుటుంబపరమైన పరిపాలన చేస్తున్నారు, కుటుంబ సభ్యులు అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇది చూసాం కదా మనం. సో ఇటువంటి విషయాల్లో కొంతమంది మీద అసంతృప్తి అయితే పెరుగుతోంది. ఇదేమైనా ప్రభుత్వం మీదకి, పార్టీల మీదకి మళ్ళీ డెఫినెట్గా మారుతుంది. మారకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు, జనసేన ఎమ్మెల్యే అయితే పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, ఇట్లాంటివి వస్తాయి. సో దాని ప్రభావం ఎంత ఉండే అవకాశం ఉంది బ్రీఫ్గా? అంటే ఇది అంటే మనం టెక్నికల్గా దీన్ని కనుక మాట్లాడుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే ఒపీనియన్ లీడర్స్ కొంతమంది ఉంటారు వికే గారు. ఒపీనియన్ లీడర్స్ వాళ్ళు వచ్చి బయటికి చెప్పటం వల్ల ఈ విధానం అంటే ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఒపీనియన్ లీడరు ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టు ఉండొచ్చు. అతను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పని కాకపోవటం వల్ల అతను బయటకు చెప్తాడు, ఇంకో 100 మందికి చెప్పవచ్చు. లేదు మన మాట వింటున్నారు కదా అని కూర్చొని 10 మందికి ఏదో ఊసిపో కబుర్లు చెప్పచ్చు. ఏదైనా కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇండివిజువల్ బెనిఫిట్స్ అడగటం అనేది ఎక్కువైపోయింది. బాగా ఇండివిజువల్ బెనిఫిట్ కనుక చెయ్యలేకపోతే అది అసంతృప్తిగా మారటానికి అవకాశం ఉంది. అది ఇప్పటి వరకు ఏంటి అంటే ఈ పర్సనల్ లెవెల్లో అంటే యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ తోటి వచ్చిన చిన్న చిన్న సమస్యలు తప్ప యాజ్ అ సిస్టమ్ అంటే పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ అధికారులు చేస్తున్న పనితీరు వల్ల కానీ ఇది డెవలప్ కావటం లేదు. దట్ ఈజ్ మై అబ్జర్వేషన్. ఈ ఒపీనియన్ లీడర్స్ వీళ్ళు వచ్చి కొంతమంది బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. ఇందాక మనం చెప్పినట్టు శ్రీరామ్ గారు చెప్పినట్టు కొంత పార్టీ క్యాడర్లో అంటే ఈ అరెస్టులు కాకపోవటం వల్ల కొంత ముందరే ఒక ఇది వచ్చేసింది. అది ఓన్లీ కన్ఫైన్ టు సోషల్ మీడియా. ఇది దీని గురించి పబ్లిక్ ఆలోచించలేదు. సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని చూసి కొంతమంది ఒపీనియన్ చెప్తూ ఉన్నారు. అంటే ఇది వివిధ స్థాయిల్లో ఆగిపోతూ ఉన్నది. ఎక్కడికక్కడ ఇట్లా స్టార్ట్ అయినది చివరి దాకా ఎండ్ కావట్లేదు, కట్ అయిపోతున్నది మధ్యలో. దట్ ఈస్ మై అబ్జర్వేషన్. అవును. అంటే ఏంటి అంటే ఒక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందనుకోండి, అది చివరి దాకా క్యారీ కావట్లేదు, అంటే ప్రభుత్వం దాకా క్యారీ కావట్లేదు, మధ్యలో కట్ అయిపోతుంది. ప్రభుత్వం బాగానే చేస్తుంది కానీ ఈయన నా పని చేయట్లేదు అన్నంత వరకు ఆగిపోతున్నది. కరెక్ట్. సో చేయట్లేదు అనేంత వరకు వస్తుంది, వెళ్తే యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నాయి తప్ప ఇది గవర్నమెంట్ తీసుకుంటున్న పాలసీలు అంటే ఇప్పుడు 9.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. అవి గ్రౌండ్ కావడానికి 60% గ్రౌండ్ అయినా కానీ ఒక దాదాపు 8-9 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తాయి. అవును. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎవరికి కూడా అసలు ఇటువంటి కంప్లైంట్స్ ఉండవు. అంటే ఒకటి సార్, మీకు తెలియంది కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అది తెలుగుదేశం ఉన్నా లేకపోతే బీజేపీ ఉన్నా, జగన్ ఉన్నా, ఇంకొకళ్ళున్నా ఎవరున్నా కూడా ఎమ్మెల్యేల మీద కానీ, మంత్రుల మీద కానీ, ఎంపీల మీద కానీ ఈ అభిప్రాయం ఉంటుంది. ఓట్ల కోసం అయితే మా ఇంటి దాకా వచ్చి మా ఇంటికి వచ్చి అడుగుతారు, ఇప్పుడు వెళ్ళి అడిగితే కనీసం లోపల కూడా రానివ్వట్లేదు. ఇది కామన్గా ఉండే, సహజంగా ఉంటుంది, కామన్గా ఉండే ఒక రకమైన పాలిటిక్స్ అంటే ఉండే ఒక రకమైన ఎవర్షన్. అది కామన్గా ఉంటుంది. అది వీళ్ళు పదవి వచ్చినాక వీళ్ళు ఒకలా ఉంటారు, పదవి రాకముందు ఒకలా ఉంటారు అని. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు, శ్రీనివాసరావు గారు, కొంతమంది ఎమ్మెల్యేలు నిజంగానే ఏ పార్టీ వాళ్ళైనా, నేను ఇప్పుడున్న ప్రభుత్వము మీ పార్టీ అట్లా కాదు, ఇంత ముందున్న వైసీపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కొంత హై హెడెడ్నెస్గా కార్యకర్తలో లేకపోతే సామాన్య ప్రజలో ఏదన్నా సాయం కోసం వస్తే పట్టించుకోకుండా కారికి వెళ్ళిపోవడం, లేదా ఆ పిఏకి ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళిపోవడం సహజంగా ఎక్కువగా జరిగేది. ఏదో కుటుంబ తగాదాలో లేకపోతే ఇంకే ఉంటాయి, పోలీస్ కేసులు అవుతాయి, ఆ స్టేషన్లో ఒక మాట చెప్పండి అని అయితే పట్టించుకోక ఇటువంటివి ఉంటాయి. వీటి వల్ల వచ్చే ఆ అసంతృప్తి ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందా లేదా? అదిగో అదే ఇలాంటి సర్వేల్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తోంది.
ఏమంటారు? అంటే ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా. వికే గారు ఒక్క సెంటెన్స్లో చెప్తాను. ఇదేంటంటే ఈ ఒపీనియన్ లీడర్స్ అని ఇందాక నుంచి నేను చెప్తూ ఉన్నా కదా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒపీనియన్ లీడర్స్ నోర్లు మూయించింది. అందువల్ల మనకి చాలా సందర్భాల్లో తెలియలేదు. మనకు కాదు, జగన్మోహన్ రెడ్డికి తెలియలే, మనకు తెలుస్తూనే ఉంది. ఆయన అది గమనించలా. అది ఒపీనియన్ లీడర్స్ నోరు మూసేయించటం వల్ల పబ్లిక్ ఒపీనియన్ బయటికి రాక ఆయనకి తెలియలేదు. మనం పబ్లిక్ కాబట్టి మనకి తెలిసింది. రైట్. శ్రీనివాసరావు గారు చెప్పండి వెంకటకృష్ణ గారు. ఓకే,